తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అదే రచ్చ జరుగుతుంది. కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? కల్తీ అయితే 100% జరిగిందన్న. ఎందుకంటే రిపోర్ట్లు కూడా కల్తీ జరిగినాయి అని చెప్పారు. అసలు నెయ్యే లేదని చెప్పి తేల్చేశారు. అసలు నెయ్యి లేదు, దీంట్లో కెమికల్స్ కలిపారని తేల్చారన్న. ఖచ్చితంగా ఇందులో లడ్డూలో కల్తీ అయితే జరిగిందని నేను నమ్ముతున్నాను. మరి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి కానీ ఆ పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి అసలు కల్తీయే జరగలేదు, జంతువులు కొవ్వే కలవలేదు, లడ్డూలో మేము ఎటువంటి పాపం చేయలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయం చేస్తారని విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? లడ్డూ కల్తీ ఫస్ట్ నుంచి వాళ్ళు ఒకటే చెప్తున్నారన్న, లడ్డూ కల్తీ జరగలేదు, లడ్డూ కల్తీ జరగలేదని చెప్తున్నారు. ఇప్పుడు దొంగ దొరికితే నేను దొరికిపోయానని చెప్పి నిజం ఒప్పుకోడుగా. అలాగే వీళ్ళు కూడా ఫస్ట్ ఏంటంటే కల్తీ జరగకపోయినా జరగలేదు అని చెప్తున్నారు. కల్తీ జరిగిపోయింది ఆల్రెడీ. సిట్ రిపోర్ట్ తేల్చింది ఆల్రెడీ. దాంట్లో కొన్ని కెమికల్స్ రసాయనాలతో కలిపి లడ్డు తయారు చేశారు. నెయ్యి కాదు కానీ నెయ్యిలాగా ఉండేదాన్ని రసాయనాలతో నెయ్యి తయారు చేసి దాన్ని కల్తీ చేశారని చెప్పి రిపోర్ట్ కూడా తేల్చింది. అలాంటప్పుడు వీళ్ళు ఏ రకంగా అసలు కల్తీ జరగలేదని చెప్తారు? మరి ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అసలు నెయ్యే లేకుండా లడ్డు తయారు చేసి ఇంతమందికి విక్రయించారంటే ఒక సాటి ముస్లిం సోదరుడిగా నువ్వేం చెప్తావు దీని మీద? అన్న, ఇప్పుడు కల్తీ అనేది వాళ్ళ ప్రభుత్వంలో అన్ని కల్తీయే జరిగినాయి. మద్యంలో కల్తీ జరిగింది. చాలా వరకు అన్ని కల్తీలే జరిగినాయి. ఈ విషయంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా కల్తీ చేశారు. ఎందుకంటే వాళ్ళు అవినీతికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ వ్యాప్తంగా అధికంగా ఆదాయం వచ్చే దేవస్థానం. అది ఒక దేవస్థానం. అలాంటి దేవస్థానం మీద పడి దోచుకున్నారు వాళ్ళు. దోచుకోవడమే కాకుండా ఇంకా లడ్డు ప్రసాదం అంటే ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన వాళ్ళు ఒక లడ్డు తీసుకెళ్లరుగా, 10 లడ్లు తీసుకెళ్తారు, 20 లడ్లు తీసుకెళ్తారు, ఒక్కొక్కరు కనీసం తీసుకెళ్తారు చుట్టుపక్కల వాళ్ళకి వద్దామని. అలాంటిది లడ్డు మీద ఆదాయం ఎంత వస్తుందో చూసి లడ్డూని కల్తీ చేశారు వాళ్ళు. ఆ డబ్బులు 250 కోట్ల దాకా వాళ్ళు పక్కకు కూడా తీసుకున్నారు వాళ్ళు. ఖచ్చితంగా ఇందులో అయితే కల్తీ జరిగింది.